నిన్న గురువుగారు శివగురుని మృదువుగా హెచ్చరించారు. ఆ హెచ్చరించిన తర్వాత ఏమైందో ఈరోజు తెలుసుకుందాం. అలా గురువుగారు శివగురుని మృదువుగా హెచ్చరించిన తర్వాత కూడా గురు శిష్యుల యొక్క సంవాదం కొనసాగుతూనే ఉంది. అంతలో అక్కడ ఉన్నవారి అందరి దృష్టి అక్కడికి కొత్తగా వచ్చిన ఒక వ్యక్తిపై పడింది. గురువుగారు వెంటనే లేచి నిలబడ్డారు. అక్కడికి వచ్చిన వ్యక్తి మరెవరో కాదు, శివగురుని యొక్క తండ్రి విద్యాధి మహారాజు గారు. విద్యాధి మహారాజు గారు గురువుగారితో ఇలా అంటున్నారు: గురువర్యులకు ప్రణామాలు. మా అబ్బాయి శివగురుకి పెళ్లి నిశ్చయించాను. మా కాలటి అగ్రహారంలోని వృషాచలేశ్వరుని సన్నిధిలో వివాహం జరిపిస్తున్నాను. మా అబ్బాయిని పంపించమని ముందుగా మీ అనుమతి కోరడానికి వచ్చాను. తప్పకుండా వివాహానికి మీరు విచ్చేసి వధూవరులను ఇద్దరిని కూడా ఆశీర్వదించాలని విద్యాధి మహారాజు గారు వినయంగా చేతులు జోడించి నా యొక్క ప్రార్థన అని అన్నారు. అప్పటి వరకు సన్యాసాన్ని గురించి మాట్లాడుతున్న శివగురుని మనస్సు తండ్రి మాటలు వినగానే పాపం చాలా బాధపడింది. ఏమీ చెయ్యలేక తలవాల్చుకుని నిలబడ్డాడు. మిగతా శిష్యులంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు గురువుగారు ఇలా అంటున్నారు: గొప్ప శుభవార్త చెప్పారు. మీ కుమారుని యొక్క విద్యాభ్యాసం కూడా పూర్తయిపోయింది. ఇంకా మీరు మీ కుమారుణ్ణి నిరభ్యంతరంగా తీసుకువెళ్ళండి. వంశాభివృద్ధిరస్తు అంటూ గురువుగారు శివగురుని ఆశీర్వదించారు. అలా గురువుగారు విద్యాధి మహారాజు గారితో మీ కుమారుని తీసుకువెళ్ళండి అని చెప్పిన తర్వాత విద్యాధి రాజు గారు కొడుకు చేత గురు దంపతులకు గురుదక్షిణ ఇప్పించాడు. అప్పుడు శివగురువు తన చివరి ప్రయత్నంగా గురువుగారితో ఇలా అంటున్నాడు: గురువుగారు, నా యొక్క చివరి విన్నపం అని అన్నాడు. అది విన్న గురువుగారు ఏం చెప్పారో మనం రేపు తెలుసుకుందాం. జై శ్రీరామ్.